హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఎస్ఎస్కే విన్నర్స్ అకాడమీ. భారతదేశంలో రాజ్యాంగ రచనకర్త అయినటువంటి రాజ్యాంగ పరిషత్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేస్తాము. భారతదేశ రాజ్యాంగ రచనకు మొట్టమొదటిసారిగా రాజ్యాంగ పరిషత్ ఉండాలని చెప్పేసి ప్రతిపాదించినటువంటి మొట్టమొదటి వ్యక్తి కమ్యూనిస్టు ఉద్యమకారుడైనటువంటి ఎంఎన్ రాయ్ 1934లో ప్రతిపాదించారు. 1935లో భారత రాజ్యాంగ పరిషత్ ఉండాలని చెప్పి జాతీయ కాంగ్రెస్ మొట్టమొదటిసారిగా డిమాండ్ చేసింది. అదేవిధంగా జవహర్లాల్ నెహ్రూ గారు దీని గురించి 1938లో మొట్టమొదటిసారిగా ప్రస్తావించారు. అదేవిధంగా రాజ్యాంగ పరిషత్ డిమాండ్ని 1940లో ఆగస్ట్ ఆఫర్ రూపంలో బ్రిటిష్ ప్రభుత్వం అంగీకరించింది. 1942లో క్రిప్స్ రాయబారం రాజ్యాంగ పరిషత్ను ఏర్పాటు చేసినట్లు అధికారంగా ప్రకటించినప్పటికీ ముస్లిం లీగు దానికి సపోర్ట్ చేయలేదు. 1946లో క్యాబినెట్ మిషన్ ప్లాన్ రూపంలో రాజ్యాంగ పరిషత్ అనేది ముందుకెళ్ళిందనమాట. ఆ రకంగా రాజ్యాంగ పరిషత్కు సంబంధించినటువంటి సభ్యుల సంఖ్య మరియు ఎన్నిక విధానం దానికి సంబంధించినటువంటి మార్గదర్శకాలన్నీ కూడా మనకు క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఇవ్వడం జరిగిందనమాట. దాని ప్రకారము మొత్తం 389 మందిని ప్రతిపాదించారు. అందులో 296 మంది బ్రిటిష్ పాలిత ప్రాంతాల నుంచి. అందులో బ్రిటిష్ పాలిత ప్రాంతాల్లో 11 రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు 292 మంది, మిగతా 4 సీట్లు చీఫ్ కమిషనరేట్ ప్రాంతాలైనటువంటి ఢిల్లీ, కూర్గు, బెలూచిస్తాన్, అజ్మీర్ అండ్ మేర్వార్ ప్రాంతాల వాళ్ళు ఉన్నారనమాట. ఇక మిగతా వారందరూ కూడా స్వదేశీ సంస్థానాలకు సంబంధించిన వాళ్ళుగా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇక రాజ్యాంగ పరిషత్ గురించి ఇంకా ముఖ్యమైనటువంటి అంశాలు మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడ చూసినట్టయితే 1946 డిసెంబర్ 9న రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశము పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరిగింది ఢిల్లీలో. దీనికి 211 మంది హాజరయ్యారు. అందులో 9 మంది మహిళలు ఉన్నారు. ఇందులో 207 మంది మాత్రమే సంతకం చేశారు రిజిస్టర్లో, అది గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ ముస్లిం లీగ్ కానీ స్వదేశీ సంస్థానాల ప్రతినిధులు కానీ ఈ మీటింగ్కి హాజరు కాలేదు. అయితే జేబీ కృపలాని ప్రతిపాదన ఒకటి చేశారు. ఏంటంటే ఫ్రెంచ్ సాంప్రదాయం ప్రకారము అందరికంటే పెద్దవాడైనటువంటి సచ్చిదానంద సిన్హా దీనికి తాత్కాలిక అధ్యక్షుడిగా, ఫ్రాంక్ ఆంతోనీ ఉపాధ్యక్షులుగా ఉండాలని ఆయన ప్రతిపాదిస్తే దాన్ని అంగీకరించి డాక్టర్ సచ్చిదానంద సిన్హా మొట్టమొదటి రాజ్యాంగ పరిషత్కి తాత్కాలిక అధ్యక్షుడిగా, ఫ్రాంక్ ఆంతోనీ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. ఆ తర్వాత డిసెంబర్ 11వ తేదీన ఇక్కడ చూస్తే బాబు రాజేంద్ర ప్రసాద్ గారిని జేబీ కృపలాని గారు ప్రపోజ్ చేస్తే ఆయన శాశ్వత అధ్యక్షుడిగా అయ్యారు. అదేవిధంగా పట్టాభి సీతారామయ్య గారు ప్రపోజ్ చేస్తే ఇక్కడ హెచ్సి ముఖర్జీ శాశ్వత ఉపాధ్యక్షులుగా అవ్వడం అనేది జరిగిందనమాట. ఇది రాజ్యాంగ పరిషత్కి సంబంధించినటువంటిది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ముఖ్యమైనటువంటి అంశాలుగా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవచ్చు.